వరలక్ష్మి వ్రతం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది. శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుఖశాంతులు, ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు తెలిపారు. ఇక సాధారణంగా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తూ ఉండగా ఏడాది పౌర్ణమితో కూడిన 3వ శుక్రవారం రావడంతో ఏ రోజు వ్రతం చేయాలనే సందేహం భక్తుల్లో నెలకొంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతానికి శుభసూచకమంటున్న విశాఖ వైర్లెస్ కాలనీలో శ్రీ 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 కోదండ రామాలయం ప్రధాన అర్చకులు వెంకటేష్ శర్మతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు అయితే మాత్రం వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను అయితే మాత్రం నివర్తించడానికి శ్రీ శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ శర్మ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్న ప్రయత్నించారు. నమస్తే సార్. శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఈ ఏడాది అయితే మాత్రం 2వ వారం కాదు 3వ వారం చేయాలంటున్నారు. అసలు ఎందువల్ల? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటగా భక్తుల 50 మందికి, ఆస్తిక భక్త మహాశైలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ప్రధానంగా శ్రావణ మాసం వచ్చిందనగానే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత ముత్తైదువులందరికీ చక్కగా తాంబూలాది, చందనాది పుష్పాలన్నీ కూడా ఇవ్వాలి అన్నటువంటిది స్త్రీమూర్తులందరూ కూడా ఒక పెద్ద యజ్ఞంలాగా చేసేటువంటి కార్యక్రమం. అయితే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి అన్నటువంటిది కూడా ఒక పెద్ద సందిగ్ధంగా ఉంటుంది. మొదటి వారం ఆచరించాలని కొందరు, 2వ వారం ఆచరించాలని ఇంకొందరు, లేదు పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం వచ్చింది కనుక ఆ రోజు ఆచరించుకుంటే చాలా మంచి సత్ఫలితాలు పొందొచ్చు అన్నటువంటి వార్త కొంతమంది దగ్గర నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వ్రతం ఇంతకీ ఎప్పుడు ఆచరించాలి అంటే ప్రధానంగా వ్రతం యొక్క ఆవిర్భావాన్ని మనం చూసుకోవాలి. ఎక్కడ ఆవిర్భావం అయింది? మనకి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి సంభాషణ. పార్వతీదేవి పరమేశ్వరునికి అడిగినటువంటి ప్రశ్న, ఏ వ్రతం ఆచరించుకుంటే సౌమంగళ్యంతో ఉంటారు, ఏ వ్రతం ఆచరించుకుంటే సిరి సంపదలు ఇంట్లో కలుగుతాయి, ఏ వ్రతం ఆచరించుకుంటే సకల దారిద్ర్యాలు కూడా నివృత్తి అవుతాయి అన్నటువంటిది అమ్మవారు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి స్వామివారు ఉపదేశించినటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ఆచరించాలి అన్నటువంటిది మనకి స్కంద పురాణంలో చెప్పబడింది. ఏమిటని చెప్పబడింది వరలక్ష్మి వ్రతం గురించి? శ్రావణే మాసి సంప్రాప్తే పౌర్ణమ్యాం ప్రాగ్దినే శుక్రవారేతు సంప్రాప్తే వరలక్ష్మి వ్రతమాచరేత్ అన్నటువంటిది మనకి పురాణ వాక్యం. మనకి ఏదైనా ఒక సందేహం కలిగితే మనం వెంటనే చూడాల్సినటువంటిది ఏమిటి? పురాణాన్నే చూడాలి. ఎందుకంటే మనకి ప్రధానంగా వేదం ప్రమాణం, వేదం నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తు వచ్చినటువంటి పురాణములే మనకి ప్రధానమైనటువంటి ఆధారాలుగా ఉంటాయి. కనుక మనకి ధర్మ సందేహం వచ్చినప్పుడు పురాణ వాక్యాన్నే మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పురాణ వాక్యమే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం. అంటే ఇందులో ఏం చెప్పబడింది? శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందున్నటువంటి శుక్రవారం, ఈ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అన్నటువంటిది దాని అర్థం. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అంటే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 21వ తేదీ పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం కనుక ఆ రోజునే వ్రతం ఆచరించుకోవాలి. అది అంటే పౌర్ణమి ఉందంటే 2వ శుక్రవారం నాడు చక్కగా ఈ యొక్క వ్రతాన్ని నిరభ్యంతరంగా నిస్సంకోచంగా అమ్మవారి యందు భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవచ్చు. అంటే దీంట్లో కూడా చాలా మంది మహిళలకి సందేహాలు ఉన్నాయి. అంటే అమ్మవారి వ్రతం చేసినప్పుడు కొత్త బంగారం కొనాలి, కొత్త చీర కొనాలి, చాలా రకాల పూలతో గాని పళ్ళతో గాని నైవేద్యాలతో గాని అమ్మవారిని పూజించాలని చెప్పేసి చాలా మంది ఇట్ల పైన అయితే మాత్రం చాలా మంది మహిళలు కూడా ఇవన్నీ చేయలేం కదా అని చెప్పేసి అమ్మవారి పూజను కూడా కొంతమంది తాత్కాలికంగా నింపి వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏం చెప్తారు వాటి గురించి? ప్రధానంగా ఏ దేవుని తాలూకా ఆరాధన చేసుకున్నా, అది అమ్మవారి ఆరాధన కానీ స్వామివారి ఆరాధన కానీ ఎవరి ఆరాధన చేసుకున్నప్పటికీ కూడా యథాశక్తి ఆరాధన చేయాలి. అంతేగాని శక్తికి మించినటువంటి పనులు ఏవి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. పురాణోక్తంగా మనకి చెప్పబడినటువంటిది యథాశక్తి వ్రతమాచరేత్. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే చెయ్యాలి. ప్రతి సంవత్సరము కొత్త బంగారం కొని మాత్రమే వ్రతం చెయ్యాలి అన్నటువంటిది మనకి వ్రతం యొక్క కథలో మనకి అంతా కూడా చెప్పబడి ఉన్నది కదా.
ఏ విధంగా వ్రతం ఆచరించాలి అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? వ్రతం యొక్క కథ ఒకసారి చదువుకుంటే ఏ విధంగా వ్రతం ఆచరించాలి, ఏ ఏ పదార్థములు నివేదించాలి, అలాగే ఏ విధంగా వ్రతాన్ని పూర్తి చేయాలి అన్నటువంటిదంతా కూడా మనకి ఆ కథలో చెప్పబడింది. కాబట్టి ఆ కథలో మనకి ఎక్కడ కొత్త బంగారం మాత్రమే కొని వ్రతం చేయాలని లేదు. కాబట్టి కొత్త బంగారం ఉన్నా లేకపోయినా యథాశక్తి అమ్మవారికి ఆ అర్చనాది క్రియలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కొత్త బంగారం కొనుక్కుంటారు. అవకాశం లేనటువంటి వాళ్ళు ఇతపూర్వం కొన్నటువంటి బంగారు నాణం కానీ బంగారు ప్రతిమ కానీ ఉంటే ఆ ప్రతిమతోనే చేసుకోవచ్చు. అలాగే అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి? చక్కగా అమ్మవారి కలశాన్ని పెట్టి ఆ కలశానికి ఒక కొత్త వస్త్రాన్ని అలంకరణ చేసి కొబ్బరికాయ పైన పెట్టి దానికి ఒక పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవిడనే అమ్మవారిగా భావన చేసి ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అంటే ఇది ఈ వ్రతం అంటే ఏ సమయంలో చేయాలి? అదే 2వ శుక్రవారం 21వ తారీఖున చేయాలంటున్నారు. దీనిలో కూడా అంటే చాలా మంది పూజలు ఏదైనా మాత్రం వేకువజామునే 4 నుంచి 5, 6 లోపు చేసేయాలంటారు. కానీ ఈ వ్రతానికి ఏమైనా నియమం ఉందా? టైమింగ్ ఏమైనా ఉందా? లేదా సుముహూర్తం ఏమైనా ఉందా? ఏ దేవతారాధనకైనా ఉత్కృష్టమైనటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోగలిగినటువంటిదైతే మంచిదే. కాకపోతే వరలక్ష్మి వ్రతానికి వచ్చేసరికి ముందుగా చేయాల్సినటువంటి ప్రసాదములు, అమ్మవారిని అలంకరించుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి కనుక ప్రధానంగా ఈ వ్రతాన్ని అయితే ఆ రోజు శుక్రవారం నాడు ఉదయం 8:18 నుంచి అలాగే 9:15 వరకు దుర్ముహూర్త వర్జ్యాది కాలములు ఉన్నాయి కనుక ఆ కాలాన్ని విసర్జించి అయితే 8 గంటల లోపు గాని లేదా 9 దాటి 12 గంటల లోపు గాని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడానికి శుభప్రదమైనటువంటి సమయం. అంటే భక్తులకి ఏం చెప్తారు? ఈ వ్రతానికి ఫలితం ఎలా ఉండబోతుంది? ఈ వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? భక్తులు ఏం చెప్తారు? ప్రధానంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఏమిటి అమ్మవారి అనుగ్రహం అంటే? అమ్మవారికి వరలక్ష్మి అంటే మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమిటి పొందొచ్చు? ధనాన్ని పొందొచ్చు. ధనం అంటే ఏ విధమైనటువంటి ధనం? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు మాత్రమే ధనం కాదు. కీర్తి కూడా ఒక ధనం, సంతానం కూడా ఒక ధనం. అలాగే మనం తిన్నటువంటిది అరుగుతోంది, మనకు ఆరోగ్యం ఉంటుంది అంటే అదొక ధనం. ఇలా ప్రతి ఒక్కటి కూడా లక్ష్మీప్రదమైనటువంటిదే. కేవలం ధనం కోసం మాత్రమే, డబ్బు కోసం మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాకుండా అమ్మవారి యందు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. అలా ఆచరించుకున్నట్లయితే తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం చేత ధనం లభిస్తుంది. ఏ ధనం కావాలి మనకి? కేవలం ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి డబ్బులు మాత్రమే ధనం కాదు. ఐశ్వర్యం ధనం. అలాగే 3 పూట్ల మనం తినగలుగుతున్నామంటే అది ధనం. అలాగే 3 పూట్ల మనం ఎవరికైనా పెట్టగలుగుతున్నామంటే అది ధనం. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు చక్కగా ఉన్నాయంటే అది ధనం. సత్సంతానం కలిగిందంటే అది ధనం. అలాగే మనం మాట్లాడగలుగుతున్నామంటే అది ఒక ధనం. 3 పూట్ల మనం అమ్మవారి ధ్యానం చేసుకోగలుగుతున్నామంటే అది కూడా మనకు ఒక రకమైనటువంటి ధనమే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి కలగాలంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం ఆచరించుకోవాలి. దారిద్ర్య నిర్మూలన కొరకు, మనం ధర్మ కార్య ఆచరణ కొరకు, అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఇది ప్రధానార్చకులు వెంకటేశ్వర శర్మ గారు చెప్తున్నది. ఈ నెలలో అయితే మాత్రం వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల భక్తులకి శుభఫలితాలు ఉంటాయి. అంటే ధనం ప్రాప్తి ఇదమన్నారు కానీ అంటే ధనం చాలా రకాలుగా ఉంటుంది. అది బిడ్డల వల్ల కానీ ఏదైనా సంతోషకరమైనది ఏదైనా సరే ధన రూపంలోనే లభిస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు అయితే మాత్రం ఈ వచ్చేది 2వ వారం చేయాలా లేదా 3వ వారం చేయాలా అని ఆ సందేహాన్ని అయితే మాత్రం గురువుగారు నివర్తించారు. ఏదైతే 21వ తారీఖు 2వ వారం వచ్చే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అయితే మాత్రం అమ్మవారి వ్రతం చేసుకోవడానికి సుమని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.